హాయ్ హలో నేను మీ chandu srinivas. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక స్పెషల్ సాంబార్ అయితే చేసుకోబోతున్నాము. ఈ ఊరు ఆ ఊరు అని కాదు కానీ సాంబార్ అంటే ఏ ఊరు వారికైనా చాలా ఇష్టం ఉంటుంది. నేను ఇవాళ ఒక కొత్త రకం సాంబార్ అయితే చేయబోతున్నాను. దానికి గుప్పెడు కందిపప్పు కూడా అవసరం లేదు, కానీ అద్దిరిపోయే టేస్ట్ వస్తుంది మన సాంబార్ లాగా. అయితే దీనికోసం నేను ముందుగా బాండిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని కొద్దిగా పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసుకొని బాగా వేయించుకున్నాను. అలాగే ఇందులోనే కొద్దిగా కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. దీంతోపాటు కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ 2 తీసుకున్నాను. వీటిని ఇలా పెద్ద చీలికలుగా కట్ చేసుకోవాలి. సాంబార్కి చిన్న ఆనియన్స్ ఉంటే చాలా బాగుంటుంది, కానీ అవి ఎప్పుడు దొరకవు కాబట్టి మన దగ్గర ఉన్న ఆనియన్స్ని ఇలా పెద్ద పెద్ద చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆనియన్స్ని ఎక్కువగా వేగనివ్వకుండా టొమాటాలు వేసుకున్నామంటే మనకి అక్కడక్కడ ఆనియన్స్ కచ్చపచ్చగా తగులుతుంటుంది సాంబార్లో, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు గమనించారో లేదో, బయట మనం కొనే సాంబార్లో ఎక్కువ ఆనియన్స్ పెద్ద పెద్ద పీసెస్ లాగా కనిపిస్తాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలని వేసుకోవాలి. మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి, కానీ సాంబార్లో అన్ని కూరగాయలు ఉంటేనే చాలా బాగుంటుంది. నేనైతే ఏది మిస్ అవ్వకుండా అన్నీ వేస్తాను. ఇలా బీనీసు, మునక్కాయ, దోసకాయ, క్యారెట్, ముల్లంగి, బెండకాయ, వంకాయ ఇలా అన్నీ వేసుకుంటాను. వీటిని ఒకసారి ఆయిల్లో బాగా వేగనిచ్చిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే కారం కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కూరగాయల్ని చాలా వరకు ఆయిల్లోనే వేపేస్తాను నేను, ఎందుకంటే ఇలా ఆయిల్లో వేపడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. కూరగాయలకి ముక్క ముక్కకి టేస్ట్ ఉంటుంది ఈ సాంబారు. ఇప్పుడు ఇలా ఆయిల్లో ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత మనకి కూరగాయలు ఆల్మోస్ట్ 50% వరకు ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నానబెట్టి ఇలా గుజ్జు తీసి పెట్టుకున్నాను. దీన్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఇలా వేపుకోవాలి. ఇలా చింతపండు గుజ్జులో కూడా బాగా వేపుకున్న తర్వాత మనకి సాంబార్ చిక్కగా కావాలంటే కొద్దిగా, లేదా పలుచగా కావాలంటే కాస్త ఎక్కువగా వాటర్ పోసుకోవాలి. ఈ సాంబార్కి అయితే నేను ఎక్కువగానే వాటర్ తీసుకుంటాను ముక్కలు ఉడికించుకోవడానికి. అది ఎందుకనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఆయిల్లో 50% ముక్కలు ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు వాటర్ పోసుకొని ఇంకొక మిగతా 50% కూడా ఉడికించేసుకోవాలి. ముక్కలన్నీ బాగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ క్యారెట్ని చెక్ చేస్తాను, ఎందుకంటే అన్ని ముక్కల్లోకి కాస్త గట్టిగా అనిపించేది క్యారెటే కాబట్టి ముందు క్యారెట్ని చెక్ చేసుకుంటాను. క్యారెట్ ఉడికిందంటే అన్ని ముక్కలు ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఈ సాంబార్కి అసలైన ఇంగ్రీడియంట్ తీసుకుంటున్నాను. ఒక 3/4 కప్పు వరకు శనగపిండి తీసుకొని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా శనగపిండిని బాగా జారుగా కలుపుకోవాలి. మీరు ప్రాసెస్ అంతా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనం ఎక్కడ చిటికెడు కందిపప్పు కూడా వాడలేదు. కానీ మనం చేస్తున్న ఈ సాంబార్లో ముక్కల్ని ఇలా చింతపండు పులుసులో ఉడికించుకొని ఇలా శనగపిండి కలుపుకొని పోసామంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి టేస్ట్. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా శనగపిండి కలిపి పోసుకున్న తర్వాత ఇంకొక 2 కప్పులు కూడా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇందాక చెప్పాను కదండి, వాటర్ ఎక్కువగానే పోసుకోవాలి సాంబార్కి అని చెప్పి, ఎందుకంటే ఎంత వాటర్ పోసుకున్నా సరే సాంబార్లో శనగపిండి వేసిన తర్వాత చిక్కబడిపోతుంది కాబట్టి వాటర్ ఎక్కువగానే తీసుకోవాలి. ఈ సాంబార్ మనకి అన్నంలోకి కానీ, లేకపోతే ఇడ్లీ, వడ, సాంబార్ టిఫిన్స్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ అయితే మనం అచ్చం కందిపప్పు సాంబార్ లాగే ఉంటుంది. మీకు ఒక విషయం తెలుసా అండి, బయట హోటల్స్లో సాంబార్ చేయాలంటే 3/4 భాగం పచ్చిశనగపప్పు, అలాగే 1/4 భాగం మాత్రమే కందిపప్పు వేస్తారంట. నాకు తెలిసిన క్యాటరింగ్ వాళ్ళ దగ్గర తెలుసుకున్నాను ఈ విషయాన్ని. అందుకే బయట సాంబార్ ఎప్పుడైనా చాలా థిక్గా అనిపిస్తుంది, ఎందుకంటే పచ్చిశనగపప్పు ఎక్కువగా వేస్తారు కాబట్టి. అయితే ఈ సాంబార్ మనకి అచ్చం హోటల్ సాంబార్ లాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే తప్పకుండా ట్రై చేయండి. శనగపిండి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచుకొని కొద్దిగా సాంబార్ పౌడర్ కూడా వేసుకొని, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని దింపేసుకోవడమే. ఈ సాంబారు కాస్త చల్లబడిన తర్వాత చిక్కగా అయింది అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు కాచి మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని కలుపుకున్నామంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. నేనైతే దీన్ని రైస్లోకే చేశానండి. మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది టేస్ట్.
ఇక్కడ చూడండి చల్లారిన తర్వాత నాకు అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. నాకు ఇది సరిపోతుంది కాబట్టి నేను ఏ వాటర్ అయితే యాడ్ చేసుకోలేదు. అందుకే నేను కాస్త వాటర్ ఎక్కువగా కలుపుకున్నామంటే మనకి చల్లారినా సరే ఎక్కువగా థిక్ అవ్వకుండా ఉంటుంది. పర్ఫెక్ట్ టేస్ట్ అలాగే పర్ఫెక్ట్ టెక్స్చర్ కదండి. చూడడానికి కూడా చాలా బాగుంది, అలాగే తినడానికి కూడా అదిరిపోయింది. ఇందులోకి అప్పడాలు లేకపోతే ఏదైనా తాలింపు నంచుకొని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.